ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. ఈరోజు మనం మన మాస్ మహారాజ్ రవితేజ గారు నటించిన మాస్ జాతర సినిమా మందే ఇదంతా ఏదైతే ఉందో రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే రిలీజ్ ఏదైతే ఉందో రేపు పెట్టుకున్నా కూడా ప్రీమియర్ షోస్ మాత్రం ఈరోజే పడతాయి. మరి ప్రీమియర్స్లో టాక్ ఎలా ఉంది, ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం మనం. సో ఇప్పుడే మాస్ జాతర మూవీ ఏదైతే ఉందో ఇంటర్వెల్ సీన్ అయితే పడడం జరిగింది. ఇప్పుడు ఆడియన్స్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పి కనుక్కుందాం మనం. బ్రో మూవీ ఎలా అనిపించింది? బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ ఫైట్స్ హీరో అంతే అన్ని బాగున్నాయి. శ్రీలీల గారి యాక్టింగ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. బ్రో ఫస్ట్ హాఫ్ వరకు ఎలా అనిపించింది? సూపర్ బ్రో. ఇంకా చూసాక చెప్తాం. బ్రో ఫస్ట్ హాఫ్ వరకు సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు సినిమాలో అనిపించింది? చాలా బాగుంది. మాస్ హీరో గారు మంచి లుక్. ఈ సినిమాతో రవితేజ గారు సార్ని చాలా కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది. వండర్ఫుల్. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంజాయ్డ్. అంటే రాజాది గ్రేట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇంకా ఉన్నట్టు అనిపించిందా లేదంటే మారింది అనిపించింది? రవితేజ సార్ది సినిమాకి యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమాలు కూడా అలాగనే ఉంది. చాలా బాగున్నాయి. ఓకే, అంటే రవితేజ గారు కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? ఇంకా సెకండ్ హాఫ్ చూడలే కదా. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫుల్ అసలు చాలా కాలం అయింది నాకు తెలిసి. నేను మా మహేష్ బాబు సినిమాల తర్వాత ఇంత రచ్చ థియేటర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఓ పీక్స్లో ఉండే రచ్చ అసలు. మీరు చూస్తున్నారు కింద కూడా ఫుల్ పేపర్స్ అలా ఫుల్. అసలు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. అండ్ రవితేజ గారు ఉన్న ఎనర్జీ మీకు తెలిసిందే కదా. రవితేజ కరెక్ట్ డైరెక్టర్ పడ్డారంటే ఐ గెస్ ఈ ఫిల్మ్కు కొత్త డైరెక్టర్ తీస్తున్నారు. మాట్లాడితే లైబ్రరీలో మాట్లాడినట్లయితే కాదు. మాట్లాడు. రాజులకే రాజు చెప్పు. నువ్వు చెబితే జరిగింది. సినిమా అయితే బాగుంది, కిరాక్ ఉంది. మీకు తెలిసిందే రవితేజ గారు కొత్తోళ్ళకి ఛాన్స్లు ఇస్తారు. ఈ డైరెక్టర్కు కొత్తోడా అనుకుంటా. అండ్ ఆయన ఎనర్జీ లెవెల్స్ తగ్గట్టు కరెక్ట్గా తీశాడు ఫస్ట్ హాఫ్. రవితేజ అన్న ఒకసారి ఒక డైరెక్టర్ నచ్చారంటే వైబ్ సెట్ అయినంటే ఇలా ఉంటుంది స్క్రీన్ లో. చెప్పినట్టు ఖచ్చితంగా ఈ సినిమా అంతే. బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. క్రాక్ తర్వాత ఫ్యాన్స్ అందరికి పండుగ ఇది. తూ మేర లవర్ సాంగ్ అయితే డాన్స్ మామూలు చేయలేదు. రవణ జై మాస్ మహారాజ్. బ్రో సినిమా ఎలా అనిపించింది? మాస్ జాతర బ్రో మూవీ ఎలా అనిపించింది? మాస్ జాతర చాలా బాగుంది. చాలా బాగుంది. ఫైట్ సీన్స్ బాగున్నాయి. రవితేజ యాక్టింగ్ మాత్రం సూపర్ సూపర్ ఉంది. సినిమా మాత్రం కామెడీ టైమింగ్ అన్ని ఎలా ఉంది? రవితేజ కామెడీ టైం మాత్రం సూపర్ ఉంది. కామెడీ ట్రాక్ ఎక్సలెంట్ పెట్టినాడు బ్రో. ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ బాగుంది. రవితేజ ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. ఒక రేంజ్ నుంచి లేపుతాడు, ఇంటర్వ్యూ తెచ్చి ఫిక్స్ చేసేస్తాడు అంతే. ఒక రేంజ్ లో ఉంది సినిమా మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంటర్వ్యూ అనుకుంటా బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంటాం మేము కూడా. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్లోలో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ ఏమన్నా తేడా వస్తే కష్టం. బాగుంది. బీజం ఒకటి మైనస్ అనిపించింది. బీజిఎం మైనస్ అనిపించింది. ఇంటర్వెల్ దగ్గర రావాల్సిన కిక్ రాలేదు. బాగా ఎలివేట్ చేస్తుండొచ్చు. అంటే రవితేజ గారి రాజాది గ్రేట్ మూవీ ఎఫెక్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ మూవీస్ లో పడిందని చెప్పి చాలా మాట్లాడుకుంటారు. ఈ మూవీలో కూడా అలానే అది కూడా అట్లనే ఉంటుంది. సేమ్ ఏం చేంజ్ అది ఇంకా కానియాలి. సినిమా గురించి చెప్పాలంటే రైల్వేలో ఈస్ట్ జోన్ లో, వెస్ట్ జోన్ లో, నార్త్ జోన్, సౌత్ జోన్ లో ఉంటాయి. నేను వచ్చాక ఒకటే జోన్. ద బాస్ సేస్ బిడి భయ్యా కుత్తా ర్యాంక్ ఉంది మూవీ. ఆ బీజేపీ ఏంద్రా కొట్టుడు అది భీమ్స్ అన్న హ్యాండ్సమ్ ఉన్నా నీకు. భీమ్స్ మా మామే. జై భీమ్స్. ఫస్ట్ హాఫ్ అయితే కేక అన్న అసలు కుత్తా ర్యాంప్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే కేక వి గాట్ సాలిడ్ కమ్‌బ్యాక్. ఇక మాకు తిరిగేలేదు. జై మాస్ మహారాజా.
రవితేజ గారు కామెడీ టైమింగ్స్ ఇవన్నీ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే. యాక్చువల్లీ 1 year మాకు కంబ్యాక్ ఫిలిం అనమాట ఇదే చెప్పాలంటే. తూమెర లవర్ పాటలు చూసుకుంటే డాన్స్ ఇరగ తీసారని టాక్ అయితే వినిపిస్తుంది, మీకే అనిపించింది? చాలా బాగుందన్నయ్య. మేము కూడా ఎగిరిపోయాము అయిపోయి. గొంతు వినబడుతుంది కదా, నాకు గొంతు ఉంది అసలు. నేను యాక్చువల్ బెంగళూరు నుంచి వచ్చాను అనమాట. నేను బెంగళూరు నుంచి వచ్చా మూవీ కోసం. బెంగళూరు నుంచి వచ్చాను నేను. ఇక్కడ ఇది మా తెలంగాణ, బట్ నేను అక్కడ చాలా డైహార్డ్ ఫ్యాన్. సో రాజా ది గ్రేట్ మూవీ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ సినిమాలో కనిపించిందా లేదా? అలా ఏం లేదన్న, బట్ అలా ఏం లేదు, బట్ ఇది చాలా డిఫరెంట్ ఫిలిం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూసి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంటర్వెల్ తర్వాత చాలా బాగుంది మూవీ, చాలా అంటే చాలా బాగుంది అన్నయ్య. ఇంకా రావాలి, మీరు చూడాలి. ఎట్లా అంటే ఎట్లా ఉంటుంది, చాలా బాగుంది మూవీ అయితే. ద బాస్ ఈస్ బ్యాక్ అన్నయ్య, బాస్ ఈస్ బ్యాక్, ద డెవిల్ ఈస్ బ్యాక్. చాలా 1 year అయింది, చాలా మేము కూడా అనుకుంటున్నాం మా ఫ్యామిలీ ఏం లేదా అని చెప్పేసి. బట్ ఈ తర్వాత మాకు హిట్ పడుతుంది, నో ప్రాబ్లం. ఈసారి మేము కాలు ఇట్లా ఎగరేస్తామన్నా. ద బాస్ ఈస్ బ్యాక్ అనమాట. ఇక ఎగరేస్తాం కాలర్ అన్ని. రవితేజ ఇస్ బ్యాక్. థ్యాంక్ యూ అన్నయ్య. అది కాకుండా వేరేది ఇస్తా, ఓకేనా? చెప్పు. సరేనా, నేను వేరేది ఇస్తా, ఓకేగా? ఆడియో రాజ్ టైప్ ఇస్తా, సరేనా? ఎవ్రీ సినిమాకి వస్తాను బెంగళూరు నుంచి. నేను నైట్ డ్యూటీ చేస్తాను, నా జాబు. మా ఎస్ఆర్ఎస్ నాకు లీవ్ ఇవ్వండు. చెల్లింగే అన్నం చూడాలా, ఆ సందేశం వేరే లేవంట. నా టికెట్ ఖర్చు 5000, ఆయన లిక్విడ్ 5000 కదా అమ్మ, 10,000 వేస్తా. అన్నం చూడాలి, ఆ సందేశం వేరే లేదు. ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దేవుడి కంటే అన్నే ఎక్కువ. రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు. మా అన్న కమ్మాయికి చిల్లు సాలు మాకిది. రాజులు ఇప్పటికే లెక్క పెట్టుకోరే. ఇట్లే కర్నూలులోంచి రవితేజ ఫ్యాన్స్ వచ్చినాము. రవితేజకి ఇండస్ట్రీలో ట్రోలింగ్ లేదు, రవితేజకి ఇండస్ట్రీలో నెగిటివిటీ లేదు, రవితేజకి ట్రోలింగ్ అనేది లేదు. ఒకటే రవితేజ ఇండస్ట్రీలో. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తర్వాత వాడు ఉంటే వాడు ప్రతి ఒక్కడు థియేటర్కి వచ్చి రవితేజ సినిమా చూస్తాడు. ఎందుకంటే రవితేజ సినిమా ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంటే. బాస్ మహారాజ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంటే, నెగిటివిటీ లేదు. సినిమా బాగుండాలా. జై సినిమా, జై సినిమా, జై సినిమా. ఈ సినిమా ఫ్లాప్ అయింది, తీయడం ఆపేస్తామా? సినిమా హిట్ అయింది, ఆగుతామా? మాకొకటే తెలిసింది, ఒకటే సినిమా, సినిమా, సినిమా అంతే. సో ఇప్పుడే మన మాస్ జాతర మూవీ ఏదైతే ఉందో క్లైమాక్స్ రన్ అవుతుంది అండ్ లోపల అరుపులు గోల చూస్తుంది. సినిమా అయితే పక్కా హిట్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ టాక్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉంది, క్లైమాక్స్ మొత్తం ఓవరాల్గా సినిమా ఎలా ఉందని చెప్పి కనుక్కుందాం రివ్యూ. వేరే లెవెల్ సినిమా, క్లైమాక్స్ అయితే హైలైట్, వేరే లెవెల్ ఉంది బ్రో. భోగవరం ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన బ్లాక్ బస్టర్ బ్రో. ఫుల్ బిర్యానీ పెట్టిండు మా అన్న. మూవీ అయితే సూపర్, కామెడీ బాగుంది.
బొమ్మ బ్లాక్ బస్టర్ చూడండి. మాస్ మహారాజ్ చూపించాడు, విశ్వరూపం చూపించాడు. బ్లాక్ బస్టర్ లాస్ట్ హిట్ బ్రో. రవణ మాస్ కంబ్యాక్. ఏం లేదు బ్రో, యాక్షన్ తప్పే మూవీలో. సూపర్ అన్న, సూపర్ ఉంది సార్, అదిరిపోయింది. వన్ మ్యాన్ షో సినిమా మాత్రం కుత్త ర్యాంప్. మూవీ అయితే బాగుంది, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ ఉంది, మసాలా స్టఫ్ బాగానే ఉంది, ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంది, పక్కా హిట్. అన్న సినిమా బాగుంది. యూట్యూబ్ వాళ్ళని నమ్మి పోకుండా ఆ ట్విట్టర్లో, ఆ ఫేస్బుక్లో, ఆ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఎవరు నమ్మి పోకుండా సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ నార్మల్గా పోతుంది, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ బిజీయింగ్ అని సినిమా చూసిన తర్వాత ఒకటే రిక్వెస్ట్ మీకు అందరికీ, ఆ ట్విట్టర్, ఆ ఫేస్బుక్లో, ఆ ఇన్స్టాగ్రామ్లో, ఆ యూట్యూబర్లో నమ్మకన్నా సినిమా వచ్చి చూడండి. చాలా రోజుల తర్వాత రవితేజ సినిమా చూసి సాటిస్ఫై అయ్యాం. రవణ కంబ్యాక్ ఇచ్చారు థియేటర్లో. ఓల్డ్ రవితేజ బ్యాక్, వింటేజ్ మాసాలను చూస్తాము. ఒక కామెడీలో వెంకీ, ఒక పోలీసులో విక్రమార్కుడు. మూవీ మాత్రం సూపర్. మా జాతర, ఒక వెంకీ ఒక విక్రమార్కుడు మా జాతర. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది సూపర్. అసలు మా జాతర ఇంకా జాతర ఫైట్. మనకు పుష్ప టూలో చూస్తాం క్లైమాక్స్, దాన్ని మించి ఉంటుంది. ఇంకా డబల్ ఉంటుంది ఇంకా పుష్ప 2లో. మా జాతర ఫైట్ సూపర్. చంటిగాడు లోకల్ ఇస్ ప్రూవన్. మందా ఇదంతా అంటే రాజా దగ్గర ఎఫెక్ట్ ఇంకా ఉన్నదా లేదంటే పోయిందంట? బాగుంది, దాని కంపేర్ చేసుకోవచ్చు. బాగుంది. ఓకే బ్రో, మూవీ మీకు ఎలా ఫిక్స్. ఇది మాత్రం గట్టి కూడా అంటే సినిమా పైసా వసూలు అంటారా లేదంటే పైసా వసూలు? సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ బాగుపడుతున్నారు, గట్టిగా మాస్ మన సాగు క్లైమాక్స్ ఫైట్ అయితే గట్టిగా తాండవం చేస్తున్నారు. రవితేజ బాగుపడుతున్నారు, సూపర్ టాప్ ఎట్టి బాగుపడుతున్నారు. మన ఇదంతా ఫైనల్ గా మూవీ చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఒకటే మాట అంటారు, రవితేజ గారు కంబ్యాక్ మూవీ అండ్ అలానే మాస్ జాతర చూస్తారని చెప్పి అంటారు. డెఫినెట్లీ సిగ్గుపడతారు. అండ్ సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? సినిమా అదే సూపర్ ఉందా? చెప్పేస్తున్నా ఉంటే లేట్ అయితే ఒక బ్లాక్ బస్టర్ ఇంటి కొట్టే అదే ఇంకా ఇంటి కొట్టేసాం. ఫ్రైడ్ రైస్ అనుకుంటే బిర్యానీ పెట్టింది. చాలా బాగుంది జీవితానికి. జై రవితేజ, జై జై. మూవీ పైసా వసూలు అంటారా లేదంటే బోర్ ఎక్కడైనా ఫీల్ అవుతారా? బోర్ కాదన్నా, పైసా వసూలు అన్నా. బోర్ ఎక్కడ? ఇదే 75 ఫిలిం అన్నా, పైసా వసూలు. అన్నిటికంటే ఇదే కలెక్షన్ చేస్తారు చూడు, ఎక్కడ బోర్ కొట్టదు. సూపర్ బ్లాక్ బస్టర్. అసలు డాన్స్ అదే కామెడీ ఉంది, డాన్స్ ఉంది, బీజిఎం ఉంది, ఇగోండి అన్ని. ఏం అంటే అసలు ఒకటి ఉంది ఒకటి లేదని లేదు, ఫుల్ సాటిస్ఫాక్షన్. అబ్బా అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ట్రైలర్ చూస్తే ఏముందో అనుకున్నా, కానీ మరీ ఇంతలాగా బాబోయ్ నిజం చెప్తున్నా. ఇగో సబ్టైటిల్ ఉండేస్తున్నా, బొమ్మ బ్లాక్ బస్టర్ ఉన్నా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఎవరైనా రివ్యూలో అయితే చూడకండి, థియేటర్కి వచ్చి చూసి ఫ్యామిలీతో కూడా రండి. ఎందుకంటే ఎక్కడ అలగర్లు అయితే ఏం లేదు, ప్రతి పిల్లలతో పేరెంట్స్ తోటి వచ్చి చూడవలసిన మూవీ ఇది. ఇదో ఈ ఫ్రైడే మంది మాస్ మహారాజ్ జాతర. ఈ ఫ్రైడే మంది సాంగ్స్ బ్లాక్ బస్టర్ అన్నా. ఒకటే మాట నా మూవీ గురించి, ఒకటే మాట, రవితేజ్ బ్యాక్ అని అంతే. మూవీ మాత్రం సూపర్ ఉందన్న. కాలర్ వేస్తాం రవితేజ్ ఫ్యాన్. సినిమాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి అన్నీ ఉన్నాయి. ఈ సినిమా మొత్తం కలిపితే వార్సోన్. సో ఫైనల్ గా చూసిన ఆడియన్స్ ఒకటే మాట అంటున్నారు, చంటిగాడు లోకల్. అదే మాట వినిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా, చంటిగాడు ఇస్ బ్యాక్, చంటిగాడు లోకల్. సో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే ప్రెజెంట్ మన రికార్డ్ అయ్యింది. మొత్తం గ్రీన్ ఉన్నాయి కదా,
మొత్తం ఏం దొరకవు టికెట్లు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చి బ్లాక్ లో అమ్ముతున్నారు, ఇంకా బ్లాక్ లోనే వస్తాయి టికెట్స్ అసలు. ఎందుకంటే ఈ ఫ్రైడే మందే బ్లాక్ బస్టర్ మూవీ అసలే తిరగలేదు. నాకే కాదు, టికెట్ ఉంటే ఎవరికన్నా అడుగు. బోరింగ్ అనిపించిందంటే వాళ్ళు టికెట్ డబ్బులు ఇస్తే ఇక్కడే ఉంటాను నేను. ఎవరికన్నా అడుగు. బాహుబలి అంత లేదు అంటే ఆయనది వేరన్నా మంది వేరు, కంప్లీట్ చేయకూడదు. మూవీ అయితే సూపర్ సూపర్ సూపర్. బాగుందండి, సూపర్. బ్రో మీకు బ్రో సినిమా బ్లాక్ బాస్టర్ బాగుంది. బ్రో సినిమా ఎలా అనిపించింది? యావరేజ్ బ్రో, యాక్షన్ తప్ప ఏం లేదు. సినిమా ఎలా అనిపించింది? రవణ మాస్ కమ్బ్యాక్ చూడొచ్చు, మంచిగా చూడొచ్చు. బ్రో సినిమా ఎలా అనిపించింది? బాగుందన్న. బ్రో మూవీ ఎలా అనిపించింది మీకు? ఓకే బాగుంది అన్న మూవీ ఎలా అనిపించింది? యావరేజ్ యావరేజ్ యావరేజ్. బ్రో మూవీ ఎలా అనిపించింది? అన్న మూవీ ఎలా అనిపించింది మీకు? సూపర్ సూపర్ నా ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మీల్స్ మాస్ జాతర. బ్రో మూవీ ఎలా అనిపించింది మీకు? సూపర్ ఉందన్న సినిమా మాత్రం. కేసీపీడి కాలర్ ఎగరేసుకోవచ్చు అనిపిస్తుందని నాకు. నేను చాలా ఎంజాయ్ చేసిన. చిన్న చిన్న నాస్టాలజికల్ ఫీల్స్ కూడా ఉన్నాయి రవితేజ సార్ అవి. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నా తరపున సార్కి బెస్ట్ విషెస్. అండ్ సార్ ఫ్యాన్గా అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఎవరెవరికైతే బ్యాక్గ్రౌండ్ లేదో వాళ్ళందరికీ మా రవణనే పెద్ద బ్యాక్గ్రౌండ్. ఐ థింక్ లైక్ నాని సార్ అయినా, మెగాస్టార్ అయినా, సో రవితేజ గారు అయినా, సెల్ఫ్ మేడ్ స్టార్ విజయ్ దేవరకొండ అయినా, సో వీళ్ళందరూ నాకు చాలా ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టము. సో ఈరోజు మాస్ మహారాజా సినిమా ఇక్కడ వస్తుందని చెప్పి నేను నా సినిమా తరపు నుంచి, మా రాజు వెడ్స్ రాంబాయ్ తరపు నుంచి ఇక్కడికి వచ్చి బ్యాండ్ కొట్టి సో నా బెస్ట్ విషెస్ తెలుపుకున్న సార్కి. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. తప్పకుండా నా సినిమా కూడా చూడండి November 21st రాజు వెడ్స్ రాంబాయ్. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా కూడా ఎలా ఉంటదంటే రాజు వెడ్స్ రాంబాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా అందరు థియేటర్లో రాజు వెడ్స్ రాంబాయ్ని చూడండి, ఎంకరేజ్ చేయండి. కొత్త యాక్టర్ని కొత్తగా ట్రై చేశానండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. November 21st రోజు పొద్దున అందరూ మా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా టికెట్లు బుక్ చేసుకున్నా నేనన్నా అన్నా మేమన్నా పోరాలమన్నా మిడిల్ క్లాస్ వాళ్ళమన్నా. సో అందరు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మీడియా. తప్పకుండా అందరు థియేటర్లో సినిమా చూసి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ 21st రోజు కూడా బ్యాండ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రతిసారి సార్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఐ ట్రై టు కమ్ అండ్ వాచ్ అండ్ ఐ ఎంజాయ్ యాజ్ ఎ ఫ్యాన్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ రవితేజ సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. సో ఫైనల్గా మన మాస్ మహారాజ్ రవితేజ గారి మాస్ జాతర మంద ఇదంతా సినిమా ఏదైతే ఉందో మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్తే తెలుస్తుంది. వింటేజ్ రవితేజ గారి కామెడీ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా కనిపిస్తున్నాయని చెప్పి, డ్యాన్స్లో కూడా ఎక్కడ తక్కువ రవితేజ గారు అతను మాస్ చూపెట్టారని చెప్పి వేరే లెవెల్లో టాక్ ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది ప్రీమియర్ షో చూసుకుందాన్ని బట్టి. అండ్ ఒరిజినల్ టాక్ ఏదైతే ఉందో అది రేపు మనకు బయటకు వస్తుంది. సో అంతవరకు ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే iDream అనే ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.